వైసీపీ గెలుచుకున్న చీరాల మున్సిపాలిటీని ఇప్పుడు తెలుగుదేశం కైవసం చేసుకుంటే అందులో వచ్చిన స్పర్ధ గురించి సాక్షి ఒక వార్త రాసుకొని తెలుగుదేశం పార్టీ నమ్మి చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరితే చివరికి నన్ను నిలువున మోసం చేసి చంపేశారు, 3 సార్లు నాకు అన్యాయమే జరిగింది, చివరి వరకు ఆశపెట్టుకున్న చైర్మన్ పదవి కల్పించకపోవడానికి జీర్ణించుకోలేకపోతున్నా, ఏదైనా విషయం ఇచ్చి చంపేయచ్చుగా బాబు గారు. బాపట్ల జిల్లా చీరాల మున్సిపాలిటీ 18వ వార్డు కౌన్సిలర్ పొత్తూరు సుబ్బయ్య ఆవేదన పూర్తి వ్యాఖ్యలవి. మే 14న చైర్మన్ జంజనం శ్రీనివాసరావు మీద అవిశ్వాస తీర్మానం పెట్టిన అనంతరం బుధవారం మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ ఎన్నిక నిర్వహించారు. చైర్మన్ స్థానానికి పొత్తూరు సుబ్బయ్య, మించాల సాంబశివరావు, మామిడాల రాముల పేర్లు బలంగా వినిపించాయి. ఎన్నికకు జిల్లా మంత్రి కొలుసు పార్థసారథి విచ్చేగా ఎక్స్-అఫీషియో సభ్యులుగా ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్, ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య హాజరయ్యారు. అధిష్టాన నిర్ణయం మేరకు సాంబశివరావు పేరును చైర్మన్గా ఎంపీ ప్రతిపాదించగా ఆయన ఎన్నికయ్యారు. అప్పటి వరకు తనకే అవకాశం దక్కుతుందని గంపెడి ఆశతో ఉన్న సుబ్బయ్యకు తీవ్ర పరాభవం ఎదురైంది. వెంటనే ఆయన కౌన్సిల్ ఆలించి కన్నీరు పెట్టుకుంటూ బయటకు వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ చీరాల మున్సిపాలిటీలో ఆర్యవైశ్య సామాజిక వర్గానికి 16,000 ఓట్లు ఉన్నాయని, 83% ఓట్లు వేయించి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీని గెలిపించామన్నారు. గతంలో 2 సార్లు తనకు చైర్మన్ పదవి విషయంలో అన్యాయం జరిగిందన్నారు. 14 రకాల ఆస్తులుంటే పార్టీ కోసం 12 అమ్ముకుని ప్రస్తుతం అద్దీంట్లో ఉంటున్నానన్నారు. అమ్ముకోవడానికి మిగిలింది కిడ్నీలు, లివర్ మాత్రమే వాపోయారు. వైఎస్ఆర్సీపీని కాదనుకుని టీడీపీలో చేరితే ఇంత అన్యాయం చేస్తారనుకోలేదని పొత్తురు వాపోయారు. తనకి పార్టీలో ఉండలేనని పేర్కొంటూ కౌన్సిలర్ పదవికి రాజీనామా చేస్తానన్నారు.